said one thing. Recently, one lecturer came. She asked me, what is the difference between no and not? Because one of the students happened to ask her in the classroom, in our college. What is the difference between no and not? Please bear in your mind this point. No is adjective, not is adverb. Very important point. Remember this point. No is adjective, not is adverb. Here, I have already written like this. He has no brothers. Adjective అన్నాను కదా. Adjective అంటే ఏంటి? దాని పక్కన నౌన్ వస్తుంది. ఏమొస్తుంది? Adjective పక్కన వస్తే నౌన్ వస్తుంది. He has no brothers అనాలి. మీనింగ్ రెండు ఒకటి ఆల్మోస్ట్. He has no brothers అనాలా. ఎందుకని ఆల్సి వచ్చింది? ఇది నౌన్ కదా. నౌన్ ముందు ఏముండాలి? యాడ్జెక్టివ్ కదా ఉండాల్సింది. యాడ్వర్బ్ ఇదే ఉండేదే. నో నాట్ ఉంది. నాట్ అనే యాడ్వర్బ్ వస్తుందా? నో అనే యాడ్జెక్టివ్ వస్తుందా? నో అనే యాడ్జెక్టివ్ రావాలా. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అనాలా. గర్ల్ నౌన్ కదా. బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ వాడాలా. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్లీ గర్ల్ అంట అనవు కదా. హీ ఈజ్ ఏ బ్రేవ్ కింగ్ అనాలా. హీ ఈజ్ ఏ బ్రేవ్లీ కింగ్ అంట. పదం ఉన్నాయని వేసేసేదాన్ని అక్కడ. నౌన్ ఉందంటే దాని లెఫ్ట్ సైడ్ యాడ్జెక్టివే వాడాలి. గుర్తుపెట్టుకోండి, యాడ్వర్బల్ కాదు. ఇక్కడ నో అనేది అందుకని వాడాము. ఇక్కడ అందుకు నో వాడుకోండి. తర్వాత నాట్ అంటే ఏమన్నాను? యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం చేస్తుంది? యాడ్వర్బ్ అనేది అదే చెప్తుంది పేరు. వెర్బును గురించి విస్తృతపరచండి. హీ డిడ్ నాట్ గో కదా. హీ డిడ్ నోగా కాదు. హీ డిడ్ నో గో కాదు. వెర్బును గురించి వర్ణించేది నాట్ కదా. హీ డిడ్ నాట్ గో. హీ డిడ్ నాట్ గో. హీ హ్యాస్ నాట్ గాన్. చూసారా, వెర్బును గురించే వర్ణిస్తుంది నాట్ అనేది. నువ్వు ఒకవేళ నో ఉంచాలన్నా అది కుదరదు. నో వాడాలంటే పక్కన నౌన్ ఉంది. పక్కన నౌన్ లేదు, వేరే వచ్చేసింది. ఏంటి అది? యాడ్జెక్టివ్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, వెర్బ్ కావచ్చు. ఈ మూడిట్లో ఏది కనపడినా నో వాడుకునే వాడాలి. యాడ్వర్బ్ అంటే ఏమన్నాను? వెర్బ్ను వర్ణిస్తుంది, మోడిఫై చేస్తుంది అంటారు. మోడిఫై చేస్తుంది, విస్తృతపరుస్తుంది మీనింగ్ వెర్బ్ని. అట్లా ఒక యాడ్జెక్టివ్ని కూడా. హీ ఈజ్ క్లవర్. హీ ఈజ్ నాట్ క్లవర్. హీ ఈజ్ బ్రేవ్. హీ ఈజ్ నాట్ బ్రేవ్. హీ ఈజ్ టిమిడ్. హీ ఈజ్ నాట్ టిమిడ్. కొంచెం ముందుకు వెనక ఆలోచిస్తా ఉన్నాడు. హీ ఈజ్ హెజిటెంట్. హీ ఈజ్ డిఫిడెంట్. హీ ఈజ్ నాట్ హెజిటెంట్. వేదిక మీద వచ్చి మాట్లాడమన్నారు. హీ ఈజ్ సమ్వాట్ హెజిటెంట్. అప్పుడు ఇంకో ఆయన నో హీ ఈజ్ నాట్ హెజిటెంట్. హీ ఈజ్ నాట్ hesitant. He is daring. He has the courage to come to the dais. He is not clever. He is not brave. అట్లా ఒక యాడ్జెక్టివ్ నెగటివ్ చేయడానికి నాట్ ముందు ఒక యాడ్జెక్టివ్ని వర్ణించడానికి నెగటివ్. అట్లా వెర్బన్ గురించి ఇందానే చెప్పిన. హీ డిడ్ నాట్ గో. అట్లే యాడ్వర్బ్ గురించి కూడా వర్ణించవచ్చు. He has done the work smartly, intelligently, cleverly అన్నాడు. He has cleverly done. He has not cleverly done. He has not intelligently done. ఇట్లా ఏదైనా ఒక యాడ్వర్బ్ ఉన్నప్పుడు దాన్ని వర్ణించడానికి కూడా వాడతారు. కొద్దిగా రేర్గానే వాడుతుంటారు. సందర్భాల్లో మనం నాట్ అనేటువంటి యాడ్వర్బ్ని తీసుకోవాలి. యాడ్జెక్టివ్ను వర్ణించడానికి కానీ, యాడ్వర్బ్ వర్ణించడానికి కానీ, వెర్బ్ను
వెర్బ్ విషయాల్లో ఎక్కువగా వాడుతూనే ఉంటారు. నెగిటివ్ చేయటానికి, వెర్బ్ నెగిటివ్ చేయటానికి వాడుకుంటున్నాం యాడ్జెక్టివ్ అన్నిటికి కూడా. ఓకే, ఈ రెండు తేడా గమనించుకొని, చిన్న విషయం ఏంది లేకుండా అనుకోవాలి దయచేసి. దాన్ని ఏమంటారంటే, whether right or wrong, some persons are used to using the words in their own fashion. Kindly don't use it. There are some people in the meeting or in public, they will be observing us. Especially in competitive examinations, your computer will check whether you are correct or not. చూడండి, ఒక పోటీ పరీక్షలో గ్రామరు స్పెల్లింగ్ అడిగాడు, GRAMMER అని రాసి చాలా మంది తప్పు రాసేసారు. GRAMMAR. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అక్కడ కంప్యూటర్ పెట్టేస్తున్నా. కాంపిటేటివ్ వరల్డ్ కదా, అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఓకే అమ్మా, విత్ దిస్ few common errors I would like to end this session. Thank you very much for your being with me. All the best.